సో 2 years నుంచి మీరైతే చూస్తున్నారు కౌన్సిల్ పరిస్థితి ఎట్లుందో. అప్పుడేమో పోలీసు వాళ్ళే ఉండకపోతుంది మా కౌన్సిల్లల్లో, ఇప్పుడు మొత్తం పోలీస్ రాజ్యమే నడుస్తుంది. బౌన్సర్లు, మార్షల్స్ వాళ్ళే మేయర్ ఛాంబర్ ముందు, మేయర్ పోడియం ముందు ఉంటారు. మేమందరం అండ్ మోర్ ఓవర్ ఒక కార్పొరేటర్ను కౌన్సిల్లోకి వస్తుందని అంటేనే మాకేమంత సెక్యూరిటీ చెక్ ఉండకపోతుంది. ఏదో దొంగల్లాగా మేము ఏదో టెర్రరిస్ట్ లాగా మమ్మల్ని చూడడం, అంటే కొత్త ఎందుకు తీసుకొస్తాం ప్రజాప్రతినిధులము, మాకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదా చేయాలని చెప్పి తీసుకొని వస్తే ప్లే కార్డ్స్ తీసుకొని వస్తాం. గతంలో అట్లా జరిగింది. బీజేపీ కార్పొరేటర్లు చాలా మంది వాళ్ళ ఇష్యూస్ని మేయర్ అవకాశం ఇవ్వదు కాబట్టి ఆ ప్లే కార్డ్స్ ద్వారా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. సో అదేం తప్పు లేదు, అది ఇక్కడే కాదు ఎవరైనా కూడా వాళ్ళ కౌన్సిల్ అసెంబ్లీ ప్రాంతాల్లో చూపించుకోవడానికి అవకాశం ఉంది. కానీ అదేదో వెపన్ లాగానే మేయర్ గారు చూస్తున్నాడు అనిపించింది మాకు. అండ్ లాస్ట్ కౌన్సిల్ 2 కౌన్సిల్స్లో కాంగ్రెస్కి సంబంధించిన, అది యాక్చువల్గా మెయిన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కాదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే మా మీద ఉల్టా దాడి చేయడం మీరు చూసిండ్రు. మహిళల మీద ఎప్పుడు అట్లా కౌన్సిల్లోకి వచ్చి ప్లే కార్డ్ చూపిస్తుంటే చేతులు పట్టుకొని గుంజడము, మమ్మల్ని నూకడం, దొబ్బడం అవన్నీ చేసారు. అండ్ అల్టిమేట్గా వాళ్ళు తప్పు చేసి మమ్మల్ని కార్నర్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఒక డే అంతా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఏం చెప్తుంది మేయర్, ఈసారి మస్తు కౌన్సిల్ నడిపించుకున్నాను నేను, ఫస్ట్ టైం హిస్టరీలో కౌన్సిల్ ఇంత బాగా జరిగిందని అంటది. ఎందుకు బాగా జరుగుతుంది? ఒక అపోజిషన్ పార్టీనే అంటే అపోజిషన్ కాదు మేము, అంటే అక్కడైతే స్ట్రెంత్ బీఆర్ఎస్దే ఉంది. సో మమ్మల్ని లేకుండా చేసిన మేమే ఆమెను ప్రశ్న అడుగుతున్నాం అని చెప్పేసి భయంతో ఆమె మమ్మల్ని పంపించడం జరిగింది. సో ఇబ్బందులు అయితే జరిగినాయి. ఇక ఏం జరిగినా అల్టిమేట్గా ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఎవరైనా కౌన్సిల్కి వస్తారు. కానీ అయినా కూడా దాన్ని అడగనీయకుండా, అప్పుడేమో 3 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఆమెను మెచ్చుకోవాలా, పార్టీని మెచ్చుకోవాలి, ఇప్పుడు ఉన్నప్పుడు ఆమెను మెచ్చుకోవాలి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవాలి. అట్లయితేనే ఆమె అవకాశం ఇస్తుంది, లేదంటే ఇవ్వదు. అట్లనే కనిపిస్తుంది.